పెట్టినా అట్లా అది రాజన్న పెట్టా కోడి బ్రోని కూడా ఫోర్స్ చేసి నేను నింజాని కాంట్రవర్సీ నింజా వచ్చింది చూడు ఇప్పుడు మాట్లాడు బేటా. అదే అన్న నన్నే కదా నా మెసేజ్ చూపించేది అదేదో నీ చూపిస్తున్నాడు కదా బేటా, నాకు తెలియదా? వచ్చింది ఎవరు యోగేష్ అండి తెలియదు, చాలా మంది తెలియదు యోగేష్. అదే వాళ్ళు నింజా నింజా అన్నారు కదా, నింజా వచ్చిండు. నీ గురించి మాట్లాడుతున్నాడు నింజా లైవ్ లో ఇప్పుడు. క్లియర్ వస్తుంది, చొక్కు పెట్టామని. అదే వాడేమన్నా మరదలా అన్న వెళ్ళి పిలిచి రావడానికి అది వచ్చి అడిగి అన్న స్లాట్ ఉన్నప్పుడు పిలువ అంటే సరే ఖాళీ అయితే పిలుస్తామని, ఎవరైనా ఖాళీ ఉంటే వెళ్ళి పిలిస్తే ఎగ్జిట్ అయితే వచ్చి జాయిన్ అయినాడు. ఆ చాట్ అటు సైడ్ చూస్తున్నాడు కానీ ఆయన పెట్టిన మెసేజ్ కనిపించవా? రిసీవ్ అయినవి చూపిస్తారా? నేను ఇక్కడ ఉన్న డిస్కౌంట్ లో ఎంతమంది నేను ఎవరెవరికి మెసేజ్ చేశాను అందరి లైవ్కి వెళ్ళి నేను రాజన్న ఎవరైనా పిలిస్తే అందరి లైవ్కి వెళ్ళి నేను మెసేజ్ పెట్టాను. నాకేం పని ఎవరికైనా లైవ్కి వెళ్ళి మెసేజ్ పెట్టాను. వాడు కూడా ఏదో ఐడితో వస్తాడు అదిగోండి వేరే ఐడి అంటే అది నింజా ఒరిజినల్ ఐడి డిస్కౌంట్ ఐడి. యోగేష్ అనే అకౌంట్ ఏంటంటే నా ఫోన్ లో ఉండే అకౌంట్, అది నా పర్సనల్ నేమ్. అది ఎందుకంటే అదే ఇక్కడ ఎప్పుడు చెప్పాను, ఇప్పుడే వచ్చాను. మన ఆడియన్స్ తెలుసు ఒరిజినల్ నింజా వాయిస్ అని, డమ్మీ వాయిస్ ఏం కాదు అది. నాది జనాలు మారాల, మనోళ్ళు మారాల. ఆ తెలుగు గాయ వైటి ఛానల్ ఉండదు, డిలీట్ అయిపోవాలా. రిపోర్ట్ కొట్టుర్రి, డిస్లైక్ కొట్టుర్రి. వాడు లైవ్ పెట్టొద్దు. వాడు ఎందుకు చెప్తే అర్థం చేసుకోండి. ఇలాంటి వాడు తెలుగు కమ్యూనిటీకి చెడపురుగు. అది నేను ఈరోజు లైవ్ పెట్టేటప్పుడు నిజం మాట్లాడబెట్టా. వారియర్ చాట్ లోకి వెళ్ళి కూడా వారియర్ రా ఎగ్జిట్ జాయిన్ అవ్వ అని పెట్టా. ఇప్పుడు వారియర్ అడుక్కున్నట్టు నేను వెళ్ళి రా నాతో ఆడు, మేము ఆడలేకపోతున్నాం, మేము కొట్టలేకపోతున్నాం, 4 రా అని అడిగినట్ట. నేను వారియర్ లైవ్ లో ఉంటాయి మెసేజ్లు 2020-21 లో. నాకేం పని? వారియర్ కూడా ఎప్పుడైనా స్లాట్ ఉంటే చెప్పు నింజా అంటే నేను ఎవరు లేకపోయినా రాజానికి చెప్పా, వాడి పరిస్థితి బాగాలేదన్న, వాడు నాకు 2 years నుంచి తెలుసు, నేను స్ట్రీమ్ పెట్టక ముందే కూడా తెలుసు, వారియర్ ఇలా అన్నా వాళ్ళ ఫ్యామిలీ ట్రబుల్స్ కూడా ఉన్నాయి, నన్ను తీసుకోండి. వారియర్ అప్పుడప్పుడు లైవ్ ఆడినప్పుడు నేను జాయిన్ అయ్యేవాడిని కూడా కాదు. వారియర్ అన్నాడు కదన్నా ఆడండి అని నేను లైవ్ కూడా మానేసేవాడిని. ఇప్పుడు వారియర్ నేను ఆడలేక వారియర్ ఆడన్నా నేను కొట్టలేనన్నట్టు పిలిచినట్ట, రాదా నువ్వు కొట్టలే వారియర్ జాయిన్ చేసుకున్నట్ట. వాడు అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు నింజా. సరే బ్రో, నేను పబ్జీ పోయింది, బీజిఎం వచ్చింది, నేను ఎప్పుడైనా ఎమ్యులేటర్లు ఆడానా? ఎమ్యులేటర్లు ఆడి నేను 1v4 కొట్టలేక నేను నింజా ఈవెన్ మొబైల్ కూడా ట్రై చేసిండు. ఎందుకంటే వానికి ఇంకా ఫస్ట్ ప్రయారిటీ జాబ్ కాబట్టి జాబ్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పెళ్లి కాని పిల్లలు గేమ్లు ఆడుతుంటే మీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే గేమ్లు ఆడుతుంటే ఎవడన్నా పిల్లని ఇస్తాడా? అదే కదా ఎవడైనా అందుకే నింజా వెళ్ళిపోయాడు. అందరు అడుగుతున్నారు నింజా నింజా అదే ఎందుకే వెళ్ళిపోయాడు. ఏముంది సాయంత్రం 3 గంటలు ఆడొచ్చు కానీ అది ఎక్స్ట్రా బటన్ లా ఉంటది. జాబ్ ఫ్యామిలీ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, అంటే తెలీదు. ఏదో రోజు అకౌంట్ హ్యాక్ అయిపోయినా నేను రోడ్ మీద పడాలి. నేను నా జాబ్ సెక్యూరిటీ చూసుకున్నాను. బెటా ఒకప్పుడు యూట్యూబ్ ఎట్లుండే బెటా, ఇప్పుడు ఎట్లుంది యూట్యూబ్ అది కూడా చెప్పు. లాక్డౌన్ అయిపోయాక నేను స్ట్రీమ్ మానేసాను తప్ప నేను డైరెక్ట్ ఎమ్యులేటర్లు ఆడి ఎమ్యులేటర్ వాళ్ళనే కొట్టేవాడిని 1v4. నేను ఎప్పుడు చెప్పుకోలేదు నేనే గొప్ప అని, నేనెప్పుడు ఫ్లాట్ లాబీలు ఆడలేదు అలా అనుకుంటే. ఇంకా గలీజ్ ముచ్చలేదు తెలుసా? ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు నువ్వు మాట్లాడేదంతా లైవ్ లో మైక్ ఆఫ్ చేసేసి వింటున్నాడు. వినని బ్రో, నేను పిలిచింది చీఫ్ లైవ్ చాట్స్ లో ఉంటాయి. చీఫ్ ఫేస్బుక్ లో ఉండేవాడు అనుకుంటే అప్పుడు చీఫ్ తో స్లాట్ ఉన్నప్పుడు రోజు 9 o'clock అయ్యేసరికి అన్న ఎప్పుడు రావాలి, ఎప్పుడు రెడీగా ఉండాలని అడిగేవాడు. ఎందుకు వచ్చాడు? రాజన్ అప్పుడు బూతులు మాట్లాడలేదా? నేను చెప్తున్నా నా బూతుల కోసమే వస్తుండే వాళ్ళు, నా బూతులు మాట్లాడే కదా, నా బూతుల కోసమే వస్తుండే వాళ్ళు, ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు. నేను పిలిచాను, వాళ్ళే పిలిచారు, నాకేం పని, వాళ్ళు పిలిస్తే వెళ్ళాను అంటే నువ్వు అడిగా కాబట్టి నేను వచ్చి పిలిచాను. ఎప్పుడైనా ఖాళీ ఉంటే చెప్పన్నా అని కాబట్టి వచ్చాం. నువ్వు బ్లిట్స్ గేమింగ్ బ్రో ఉన్నాడు కదా, బ్లిట్స్ గేమింగ్ ఎంకే వైటీ నీ భాగవతం తెలీదా మాకు ఏంటి? అయినా ఏం కాకుండా నేను మోసం చేశారు కొంతమంది మాకు తెలుసు, అయినా సపోర్ట్ చేసాం. నేను ఎంతమంది మోసం చేశారో మాకు తెలుసు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వారియర్ దానిలోకి వెళ్ళి ఎగ్జిట్ అంటే బ్లిట్స్ గేమింగ్ అన్న దానిలో కూడా వెళ్ళి ఎగ్జిట్ అవ్వన్నా జాయిన్ అవ్వన్నా అలా అని చెప్పి మేము ఆడలేమన్నా వచ్చి నింజా బ్రో ఈవెన్ బూత్లెస్ కూడా మా చాట్కి వచ్చి పెట్టేది చిన్న స్ట్రీమర్ల దాంట్లో. నెక్స్ట్ గేమ్ నైట్ వాడు స్ట్రీమ్ పెట్టకపోయి నీతో కూర్చొని ఆడేవాడు, నా పక్కన కూర్చొని ఆడేవాడు.
ఎనెక్స్ ఒక నిమిషం నింజా, ఒక్క నిమిషం. ఇగో ఇది వినండి ఒక్కసారి. ఇది నేను మొన్న తీసిన చెంచాగాళ్ళ మాటలు ఎందుకంటారు బ్రో? అయ్యో అయ్యో, డబ్బులు నేను ఆయనకి ఇచ్చానని చెప్పిన. డబ్బులు ఆయనకి లే బ్రో, ఆయన కింద చెంచా వాళ్ళు ఉండే, అప్పుడు వేరే ఉండేలే. వీళ్ళంతా అప్పుడు పిల్ల పుగ్గాళ్ళు. వాడు మ్యానిపులేటర్, సింపుల్. జనాల్ని మ్యానిపులేట్ చేయడంలో ఉంటాడు. నీకు మర్యాద మాట్లాడినప్పుడు మర్యాద మాట్లాడితే బెటర్. ఇప్పుడు ఇది 10 days అయితే ఎవరితో చెంచాగాళ్ళు కాదంట, పాత చెంచాగాళ్ళు డబ్బులు తీసుకున్నారంట. మరి డబ్బులు తీసుకొని మరి నేను ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా prove చేయగలను. బ్రో నన్ను కాదు స్క్వాడ్ చేసినప్పుడు బ్లిట్స్ గేమింగ్ అనతో నేను ఆడుతున్నానని, బ్లిట్స్ గేమింగ్ అన్న నాకు 10,000 వేసాడు ఫోన్ పే. నేను 1 minute లో రిటర్న్ కొట్టా. నాకు రూపాయి అవసరం లేదు. స్క్రీన్ షాట్ ఉందని ఫోన్ పే ఇప్పుడు కూడా చూపించగలను నేను. నువ్వు అది పంపి పెట్టా, నువ్వు అందరికి పంపి పెట్టా. నాకు నేను ఎవరికి పంపించాలి? నేను రిటర్న్ కొట్టి బ్లిట్స్ గేమింగ్ అనే చెప్తున్నాడు. నేను కూడా ఇక్కడ ఉన్నాను కదా బ్రో. చూపించాలి, ఎందుకంటే వీడు జనాల్ని మ్యానిపులేట్ చేస్తాడు. డబ్బులు ఇస్తాను, నువ్వు రాజంతో ఆడించినాను, అదే డబ్బులు ఇస్తాను నీకు కమ్యూనిటీ బస్ పెట్టంటే నాకు రూపాయి అవసరంలా, కమ్యూనిటీ బస్ ఫ్రీ నేను పెడతా అన్న. వారియర్కి ఎన్ని కమ్యూనిటీ బస్ పెట్టా వారియర్ తెలుసది. నేను డిలీట్ చేస్తాను రోజు తర్వాత, కానీ వారియర్ డబ్బులు తీసుకోవాలన్నా నేను తీసుకోవాలా, ఏ రోజు తీసుకోవాలా. నీకు ఎంత కావాలి చెప్పు కమ్యూనిటీ బస్ కానీ ఎంతమంది ఇక్కడ ఎంతమంది అడిగారు నన్ను, ఎవరికి కూడా రూపాయి తీసుకోవాలి. నేను ఇంకా లైవ్ లో ఉన్నాడు నింజా 1 minute నేను వేసిన వెంటనే వచ్చేసింది. ఏంట్రా ఇది అంటే వద్దన్నా, వద్దు నేను డబ్బుల కోసం ఏ రోజు అసలు ఆశపడలే. రాజన్న ఏ రోజు ఆడాలి. నేను చెప్తున్నా, నేను లాక్డౌన్ లో నేను మా ఇంట్లో డబ్బులు లేక నేను ఛానల్ పెట్టా. నేను క్లియర్ గా చెప్పా, నీకు ఎలా పెట్టామన్న ఛానల్ అంటే నేను రాజన్న ఫ్రెండ్ అంటే నేను రాజన్న ఫ్యాన్ లాగా వెళ్ళా, టీమ్ కోడ్లు అడిగా, రాజన్న ఆడేవాడిని, రాజన్న ఎవరైనా ఎవరు లేకపోతే 4th ప్లేయర్కి వెళ్ళేవాడిని అంతే. నేను స్ట్రీమర్ కూడా కాదు. రాజన్న నువ్వు పెట్టా ఛానల్ నేను చూసుకుంటా. అప్పుడు రాజన్నకి 100K కూడా అదే 100K 200K ఉండేవి అంతే. అప్పుడు ఇంకా గెటప్స్ అవన్నీ ఇస్తూ అప్పుడు చేసినప్పుడు ఇంకా లాక్డౌన్ కూడా స్టార్ట్ అవ్వాలి, ఎవరికి తెలియదు. అప్పుడు నువ్వు పెట్టుబడి ఛానల్ నువ్వు ఆడుతున్నావు, నేను ఉన్నా కానీ అని చెప్పి నన్ను లోకీ బ్రోని మంకీ బ్రోని ఇదంతా నేనున్నా, మీరు ఎవరు ఎంతమంది వచ్చినా నేను ఉంటా అని చెప్పి రాజన్న నాకు సపోర్ట్ చేసినాడు. నా దగ్గర రూపాయి తీసుకోవాలి, ఇప్పటికి వచ్చి నేను రూపాయి కూడా ఇవ్వలే రాజన్న చెప్తున్నా. ఏదో బర్త్డే రోజు 1000 రూపాయలు సూపర్ చాట్ నేను లిస్ట్ మొత్తం చెప్పగలను ఎవరెవరు. వాడు మొన్నటిదాకా లాస్ట్ రెండు వీడియోస్ లో ఏం పెట్టాడు, నేను రాజు బ్రోకి పేమెంట్ చేశా అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రాజు బ్రోతో ఆడించడానికి పేమెంట్ తీసుకొని రాజు బ్రోతో ఆడిస్తున్నామని, రాజు బ్రోకి వేసావని చెప్పి మోసాలు అవన్నీ ప్యాన్ గేమ్. వాడి చాట్ లో మెసేజ్ చూడు, వాడి చాట్ లో మెసేజ్ మధ్యలో చక్రీగాడు అని ఒకటి వచ్చాడు, గుర్తుందా? అవన్నీ మనకి ఎందుకు అని చెప్తున్నా. వాడు మోసపోయాడు రాజన్న పేరు చెప్పి. ఇప్పుడు సైబర్ క్రైమ్లు ఎలా అవుతున్నాయి, అలా సైబర్ క్రైమ్ బాధితులు ఒకప్పుడు 1,50,000 ఇచ్చాడు, 1,50,000 డబ్బులు ఇచ్చాడు, పీసీ ఇస్తాను నీకు ఏం తెలియదు అంటే 70,000 50,000 పీసీ చేతిలో పెట్టారు అతనికి. అలాంటివన్నీ తెలియదు కాదు, ఎవరు మాట్లాడలేక కాదు, ఊరికే డబ్బులు తీసుకొని ఆడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారంటే. నా స్ట్రీమ్ ఓపెన్ చేయి, నా స్ట్రీమ్ పెద్దాలో బూత్ ఉంటది, మా మమ్మీ పక్కన కూర్చొని చూస్తారు, మా డాడీ చూస్తారు, ఏమైనా అన్నారు ఆడదు బూతులు ఆడతారని. అది కంటెంట్ లైవ్ వరకే. బయట ఉన్నాడు, బయట ఎప్పుడైనా నేను కలిసా ఏమైనా బూతులతో మాట్లాడతారా బయట? ఏమైనా మీరు పర్సనల్ తెలిసినప్పుడు మాట్లాడకండి అంతే. లైవ్ అప్పుడు షౌట్అవుట్ బ్రోతో కూడా అంత పెద్ద గొడవ అయింది. షౌట్అవుట్ లోనే అర్థం చేస్తున్నాడు, ఓకే గేమ్ షౌట్అవుట్ లో కూడా అంటాడు. ఇప్పుడు షౌట్అవుట్ లో క్యాంపర్ ఏమైనా చంపితే అరే క్యాంపర్ నా కొడుకు క్యాంపర్ అని చెప్పి తిడతానే ఉంటారు. అదంతా గేమ్. ఇప్పుడు ఏమైనా వాడిని తిట్టినట్ట అదంతా అంతే. ఒకప్పుడు గేమ్ వరకే, రాజన్న 100 సార్లు చెప్పిండు గేమ్ వరకే. ఇన్ గేమ్ లా ఇట్స్ జస్ట్ అండ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఇవి బొమ్మలాట మనం ఆడేది. ఇన్ గేమ్ అనేది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. బొమ్మలు కొట్టుకుంటాయి, బొమ్మలు ఏమైనా వేసుకుంటాయి. అది రియాలిటీ అయిపోతా? సినిమాలలో వేసుకుంటారు, అది రియల్ అయిపోతుందా? సినిమాలలో వేసుకునే చూపిస్తారు, రియల్ అయిపోతుందా? చెప్పండి. గేమ్ ప్లే లేదు, కొట్టలేడు, గేమ్ ప్లే లేడు అంటే కొట్టాలని ఆడలేదు, నేను నవ్వించడానికి ఆడుతున్నాను క్లియర్ గా చెప్పాడు. నేను కొట్టాలని వేరు, నేను రూతు వారియర్ ఎవరంటే కొట్టాలని ఆడతాం, మా పనే అది, మాకు అది ఇష్టం, మా కంటెంట్ అది కొట్టడం. మేమేం నవ్వించలేము, నేను తిట్టలేను ఎవరిని, నేనే నవ్వించలేను. నేను కొట్టగలం, కొట్టే చూపిస్తాం అంతే. ఎవరి టాలెంట్ వాళ్ళది అంతే. నేనేం ఆడలేక కాదు, 1v4 వేసుకొని నా ఎంతసేపు అది ఎమ్యులేటర్ వేసుకుని ఆడ ఎమ్యులేటర్ ఎవరు ఆడలేదు కూడా. నేను ఆడినట్టు ఎమ్యులేటర్ అలా అనుకుంటే ఒకప్పుడు
మా వెంట పడినప్పుడు లేదా? ఎన్నిసార్లు మాకు రాలేదు తెలుగు స్ట్రీమర్స్ ఎవరు వెంట పడలేదు. ఇవన్నీ కాదు బ్రో, 40 కిల్స్ 50 కిల్స్ కొడతారంటే బ్యాట్ లాబీ. లేదు నువ్వు డామినేటర్ లాబీలో కూడా నువ్వు కొట్టాలంటే ఆడమను, అంతే. వచ్చి ఆడమను. దాన్ని ఎక్స్పోజ్ ఆడమను. చేస్తే మేము తప్పైతాం. నేను రుతుగాడు పరిగెడితే ఎవడైనా ముందుకు వచ్చేవాడు. అసలు ఎవరికైనా అసలు గేమ్ వచ్చినా ఎవడైనా మాట్లాడితే నేను రుతుగాడు పరిగెత్తం ఎవడైనా పీకిచ్చేవాడా. ఒక్కడ ఆన్సర్ చేసి వారియర్ కోడి మీరే ప్లేస్ మైండ్ వెయిటింగ్ వచ్చుంటారు తీసేసి ఎప్పుడైనా. డిస్కార్డ్ లోంచి కోడి ప్లేస్ వెయిటింగ్ తీసేసి ఆ సమరాయ్ ఎవరు వచ్చింది మా వచ్చినా. సమరాయ్ యాడ్ చేయమా అట్లే కింద వెయిటింగ్ నా సమరాయ్ ఫ్రెండ్ కోడి ప్లే బ్రోస్ కోడి నేనేం తీసి- నెగిటివిటీ కాదు, నేను ఇప్పటికే అప్పుడు మాట్లాడేవాడిని. నా ఫ్రెండే కోడి నేను యాక్చువల్లీ మంచోడు అనుకున్నా, ఎందుకంటే నింజా నువ్వే కదా బెట అప్పుడు తెచ్చింది. నింజా నీకు తెలీదు బ్రో, చేసినంత నేను కోడి చూసా, ఇప్పుడు ఏం chat చేస్తున్నాడు చూసా, తెలుసా? ఏదైనా చేసుకోండి అండి బ్రో, అదంతా సైడ్ కాదు. అయిపోయాడు, ఇప్పుడు సైడ్ అయిపోయి సైడ్ అయిపోతే TGA నాకు అయిపోయారు. ఇదంతా ఎవరి చెప్పాడని frustration చెప్తున్నాడు. వాళ్ళది. సరే కోడి ప్లే కూడా కష్టపడి వచ్చినాడే, ఎవరి సపోర్ట్ లేదు. షౌట్ అవుట్ Yeah, 2 years ఆడినా సరే అంత తగ్గట్టు సపోర్ట్ రాలా ఆ గేమ్ ప్లేకి. సో ఫ్రస్ట్రేషన్ అయ్యి ఏదో ఒకటి రియాక్షన్ వచ్చుండొచ్చు, తప్పలేదు దానిలో ఏం అనట్లా. కానీ మీరు ఆడింది ఒప్పుకోండి. మీరే ఒప్పుకున్నారు ప్లాట్ లాబీలో ఆడతాం మేము, మాకు అప్పుడే కిల్స్ వస్తాయని అదే అన్నారు. పెట్టడం తప్పంటే అది మీ పర్సనల్, అది ఓకే. ఇప్పుడు నింజా అన్నది నువ్వు మీరు ఆడేది ఆడుతున్నారు ఓకే, మీరే అంటున్నారు కదా మీ ప్లాట్ లో వీళ్ళు అక్కడే ఉంటున్నాయి కదా. ఇప్పుడు మాకు వస్తున్నాయి కదా ఏస్ ప్లస్ 10 స్టార్స్ 14 స్టార్స్ అని. ఎవరి గేమ్ ప్లే వాళ్ళది అంతే. మీ అలా ఆడుకుంటే ఎన్నిసార్లు 4 అకౌంట్లు పెట్టి వీళ్ళు ఆడలేరా ప్లాట్ లాబీస్ లో 60 కిల్స్ 70 కిల్స్ రికార్డ్స్ అని పెట్టుకోలేరా? ఎవరి కంటెంట్ అది వాళ్ళది నువ్వు అడగకూడదంట, అది నువ్వు ఆహా. అడిగితే నింజా బ్రో. నీ మీద అదే, వీడియో నా చేస్తాడు మీద నెక్స్ట్. చేస్తాడు. నింజా బ్రో, నీ మీద వీడియో చేస్తాడు నెక్స్ట్. నేను విన్న నా చెవులతోని ఎంతమంది చేసుకుంటా, తెలుసా నా మీద videos ఏం 40 చేసుకుంటారు 50 కిల్స్ కొట్టి తెలుగు అది కమ్యూనిటీలో కాదు నింజా, ఇప్పుడు ఎవడైనా ఉన్నాడా బ్యాంక్ ప్లేయర్ అని ఆ స్ప్రెడ్ వెంకీ చేస్తుండ్రు. అని పైరేట్ గేమింగ్ అని ఎవరినో తెచ్చుకున్నాడు. వాళ్ళు ఏమో రాజు బ్రో, బ్రో గురించి ఎంత అవన్నీ నీచంగా మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా ఆ, మాట్లాడుతున్నారు. సరే ఎవరి రాజన్న ఇష్టం వాళ్ళది. అది నేను ఆయనకి చెప్తున్నా నింజా ఇంట్లో నింజా ఇంతమంది అంటే ఎవరో తెలియదంట. నింజా ఆ, ఎవరు నింజా ఎవరు నింజా అని అడిగి చాట్ లోకి వచ్చి నింజా బ్రో అన్నప్పుడు, మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు అదంతా లేదే, నింజా బ్రో రా ఇంటర్వ్యూ చేద్దాం అన్నప్పుడు లేదు. ప్రైవేట్ లో నాకేం పని బ్రో పెట్టేసి వాడు నింజాతో ఎవరినైనా మోసం నింజాని చేస్తాడు నింజా. నింజా జెన్యున్ గా నేనెందుకు ఎవరితో అడుగుతాం బ్రో, బ్రో ఉంటాడు. ఫ్లాట్ వాడు నాకు నాకేం మోసం బ్రో విశ్వాసం చేస్తాడు, అనేది మోసం ఉంటే చేయడానికి నాకు ఆ ఇప్పుడు విశ్వాసం ఉంది వ్యూవర్స్ కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నా. నేను వ్యూవర్స్ ఎగ్జాక్ట్లీ లాక్డౌన్ అది అన్నం తినా అంటే అది రాజన్న వాళ్ళు చెప్తున్నా. నేను ఆ విశ్వాసంతోనే అది చెప్తున్నా. నేను అలాంటి వాళ్ళు, నేను ఎలా పైకి వచ్చానో నాలాంటి వాళ్ళు 10 మందికి హెల్ప్ చేశాను. నేను స్లాట్ ఇప్పించేవాడిని తప్ప నేను ఎవరిని రూపాయి అడగలేదు, ఏమనలేదు కూడా. సూపర్ చాట్ వేస్తా రాజన్ ఆడిస్తారా అని అడిగారు. ఏం కాదు మెసేజ్ చేయి, వెయిటింగ్ లాబీలో ఉండు, నీకు ఛాన్స్ ఉంటే పిలుస్తారనేవాడిని. ఈ ఫస్ట్ నాక్స్ టైం బ్యాడ్ గేమింగ్ నింజాని వీళ్ళందరూ సహారా బ్రో కూడా నింజా అడిగారు. ఫస్ట్ టైం నిన్ను కలిసినప్పుడు నింజా చైతు హియర్ అన్న నేను గట్టిగా ఇట్లా హక్ చేసుకొని నింజా కన్నా వారియర్ కి లైఫ్ ఇచ్చిన నింజా థ్యాంక్ యూ సో మచ్ అని అన్న. వారియర్ కోడి అట్లుంటది ప్లేస్ బ్రో మా వెయిటింగ్ బాండింగ్, తీసుకొస్తావా వెయిటింగ్ మా రూమ్ నుంచి? బాండింగ్ అట్లుంటది. మీరు డబ్బులతో ఏదైతే కొలుస్తున్నారో ఈ రోజు బ్లాక్ ఆపర్చునిటీని చేసేసావా? నాకు ఒకప్పుడు అదే లైక్ లాక్డౌన్ లో మినిమం 50K 40K 60K 100K ఎదుగుడు పోయింది. ఓకే అది వదిలేసాయి. బట్ నార్మల్గా కూడా 5K 10K వాచింగ్ ఉంటున్నాయి మనకి. యాక్చువల్లీ యూట్యూబే డౌన్ అయింది. నేను ఏందో ఒకరి మీద ఏడవడం కాదు, బట్ వీళ్ళు చేసే పనికి చెప్తా వినండి. నా కో స్ట్రీమర్స్ బాధపడుతురు. వీళ్ళు చేసే పనికి నా కో స్ట్రీమర్స్ బాధపడుతురు. వీళ్ళకి వాచింగ్ వస్తలేదు. అరే బై, మీరు 1v4 ఆడే బదులు వీలైతే 3 చిన్న స్ట్రీమర్స్ కి సాయం చేయండి రా. ఏమొస్తారా సాయం చేస్తే? ఆడిపించుకోరా, మంచి ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకో. ఇను మంచి ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోరా బై, పెట్టుకో, నీకు స్క్వాడ్ ఆడుకో, మంచిగా ఆడుకో. నీ అమ్మ మస్తు లైఫ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఖుషి అవుతారు రా బై. నీ వల్ల 10 మంది బాగుపడితే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు, నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. నువ్వు బయట పోయి ఫ్యాన్ మీటప్ పెట్టు, చూద్దాం ఎంతమంది వస్తారో ఫ్యాన్ మీటప్. నీకు ఫ్యాన్ వస్తావు, తుఫాన్ వస్తావు చూస్తా నేను. ఇప్పుడు రా మిగిలిన ఎప్పుడు మీ ఇంటి దగ్గర మీటప్ పెడదాం. ఆడిన మనిషి కాక ఒకప్పుడు స్లాట్ ఆడిన మనిషి ఇప్పుడు ఆయన మీద వీడియోలు చేసుకుంటే నీకు 2 మిలియన్ అయిద్దంట. నువ్వు గేమ్ ఆడుకో, వీలైతే 3 సపోర్ట్ చేయి అంతే. ఇట్లా బాట్ లాబీలు ఆడి 40 kills 50 kills కొట్టి చిన్న స్ట్రీమర్స్ పైన ప్రెషర్ పడుతుంది దానివల్ల. అప్పుడు ఏమైంది? నాకేం కాదురా భయ్, నేను ఎప్పుడు మోనార్కే కింగ్ లెక్కనే ఉంటాడు. నాకు వాచింగ్ ఎట్లా వస్తుందో అందరికీ తెలుసు. అందరికి తెలుసు. నేను 3 kills కొట్టినా 2 kills కొట్టినా కూడా నన్ను చూస్తారు. ఎందుకు? పుంజ అంటే అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ వస్తా కాబట్టి. నేను రూత్లెస్ 10 మారు అరే, కొంచెం మారురా. నేను కిల్స్ కొడతానని కూడా ఏ రోజు అడగల. ఒక్క రోజు కూడా మీరు ఆగండి నాకు కిల్స్ ఇవ్వండి అని కూడా అడగల ఏ రోజు కూడా. ఎంత కిల్స్ కొట్టినా ఇప్పుడు అయ్యో నింజా చెప్పు బేట, నాకు మీతో ఇగో రూతు నింజా చీఫ్. నేను చీఫ్ అంటే ఇక నాకన్నా ఫెయిల్ అయిన క్యాండిడేట్. చీఫ్ అయితే 1 kill కూడా రాకపోతుండే, 8 kill కొడుతున్నాయి చీఫ్ అయితే. వచ్చింది రాజన్ నన్ను చేస్తే నేను 10-15 కిల్స్ కొట్టా. ఎవడు వీడు 10-15 కిల్స్ కొడుతున్నారని నా ఛానల్ ఓపెన్ చేశాడు. రాజన్ గేమ్ పని చీఫ్ స్పెక్టేట్ చేయొచ్చు కదా, కిల్స్ రావు, వాచింగే పోకూడదు అనుకుంటే. నాకు 10K వాచింగ్ వచ్చింది ఒకే మ్యాచ్ లో. దేనికి? నన్ను స్పెక్టేట్ చేశాడు. అంతా
రాజన్న ఇప్పుడు కిల్స్ కొట్టను మీరు కొట్టకండి కిల్స్ నాకు వాచింగ్ రావట్లేదు అంటే ఎప్పుడో ఆపేసేవాళ్ళం. ఎప్పుడైనా అడిగాడు అలాగా? ఇదంతా self ఇప్పుడు బాట respect. రాగానే ఇగో ఇగో అన్న బాటి అన్న అన్న సంకేత్ అన్న ఇప్పుడు అలాగే ఉన్నారు బాటి అన్న అది రాజన్న అట్లా బాట్ల నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరికి అగేన్స్ట్ కాదు, నేను చెప్తున్నా వీలైతే సపోర్ట్ చేయి, లేకపోతే మూసుకొని బాటిల్ ఆఫీస్ ఆడుకో. మా దగ్గర రావద్దు, మా జోలికి రావద్దు. నువ్వు ఎంత మొగోని మీరే అబ్బాయి, నన్నే హ్యాష్టాగ్ ట్యాగులు కొట్టి నన్ను ట్రోలింగ్ పుంజు అని పెడతా అన్నమ్మ. ఏమ్రా మొగోను అయిపోయినావులే, దొరుకుతావుగా బయట పుంజుసుకోవాలి ఏందో చూపిస్తారు నీకు. ఆగు ఏడికి పోను, ఓకేనా? నీకు 1 మిలియన్ అవుతుంది వెరీ సూన్. నీకు 1 మిలియన్ అవుతుంది, టీమ్స్ కూడా వస్తారు, కేక్ కట్ చేపిస్తారు డైరెక్ట్. ఏమంటారా డైరెక్ట్ ఇంటి దగ్గర కేక్ కట్ చేపిస్తారా? నోట్లో కూడా వేస్తారు, నోట్లో కూడా. వార్నింగ్స్ మళ్ళీ చూసుకుంటా పోనీ బయట కదా. చూసుకుంటా. పోనీ మన వాళ్ళని తెలుగు కమ్యూనిటీ నెగిటివ్ కామెంట్స్ అన్నారు కదా, కామెంట్స్ హిందీ వాళ్ళు అందరూ అంటున్నారే బాట్ చాలే. అరే గలీజ్ మొన్న చెప్పినా హిందీ వాళ్ళు కూడా వీడియో చేయండి, హిందీ కమ్యూనిటీ టాక్సిక్ అని. చెక్కేస్తారు అట్లా చేస్తే మరి హిందీ కామెంట్స్ వస్తాయి కదా, నార్త్ ఇండియన్ పేర్లతో వస్తాయి, బాట్లు అవి బాట్లు అవి అని. దూరం వస్తాయి అవి. చెక్తారు హిందీ వాళ్ళు చెక్ నేను ఎవరికి ఏం ఆడేవాళ్ళే 4 గంటలు 5 గంటలు కష్టపడి. ఎవరు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం. తమ్ముడా ఎవరు? శాంతన్న శాంతనని వచ్చాడు. ఓకే అన్న 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 రాజన్న అన్న వినిపిస్తుంది.